హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, అది కూడా రాయలసీమ అలాగే ఒంగోలు ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి నాయకులతో పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడి కొన్ని వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఒంగోలు అలాగే ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది వైసీపీ నాయకుల్లో కీలకమైనటువంటి వ్యక్తులని పవన్ కళ్యాణ్ గారు జాయిన్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాయలసీమలో కూడా కొంతమంది బలమైన నాయకుల్ని, నిజాయితీ గల నాయకుల్ని వెతికి మరి తీసుకొచ్చే పని అటు కొంతమంది నాయకులకి అప్పజెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈసారి టార్గెట్ జగన్మోహన్ రెడ్డిగా కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యూహాలకు ఎంత బలం ఉంటుందో మనందరికీ తెలుసు. గతంలో వ్యూహాలు నాకు వదిలేయండి అంటే చాలా మందికి అర్థం కాల, కానీ 2024 ఎలక్షన్స్లో ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన వ్యూహం ఏంటి అనేది ఎలక్షన్ రిజల్ట్ ద్వారా చాలా మందికి ఒక్కొక్కడికి ఏమంటారు మైండ్ బ్లాక్ అయ్యి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న తీసుకున్నటువంటి కొన్ని మీటింగ్లో కొన్ని సూచనలు, సలహాలు, లేదంటే వ్యూహాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముందు పెడితే ఒక్కొక్కళ్ళకి నోట మాట రాలేదంట. చాలామంది బలమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ఖాళీ అవటం ఈసారి ఖాయం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు కడప, కర్నూలు, రాయలసీమ వరకు కూడా చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బడా నాయకులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే దాంతో చర్చలు జరిపినట్టుగా దానికి సంబంధించి తెలుస్తోంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కొంతమందినే నిజాయితీగా ఉన్నటువంటి, ఇప్పటి వరకు కొంతమంది న్యూట్రల్గా, అటు బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, అటు సామినేని ఉదయభాను గారు కావచ్చు, కిలారి రోసయ్య గారు కావచ్చు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇప్పటికే ఉన్నారు. అటు ఏలూరుకి సంబంధించి ఆళ్ల నాని గారు, కొంతమంది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పటికే జాయిన్ అవ్వాలని చెప్పి చూస్తున్నారు. ముఖ్యంగా బాలినేని గారు కావచ్చు, సామినేని ఉదయభాను గారు కావచ్చు, కిలారి రోసయ్య గారు ఇప్పటికే జాయిన్ అయ్యారు. వాళ్ళ ద్వారా ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక భారీ సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అవడానికి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక ప్రతిపాదన పెట్టారట. సో రేపు మార్చి కల్లా జనసేన పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టబోతుంది. 2000 ఎప్పుడైతే 29లో వస్తాయా 27లో వస్తాయా అనేది తెలియట్లేదు, కానీ ఈ లోపు వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయటమే కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తిగా అవతరించడానికి జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా బలంగా ఈసారి ఎలక్షన్స్లో ముందుకు వెళ్ళాలి, బలంగా ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేసి గెలిచి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలకు పవన్ కళ్యాణ్ గారు పదును పెట్టినట్టుగా తెలుస్తుంది. మార్చి 14 ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ప్లీనరీ పిఠాపురంలో ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ లోపే ఈ జాయినింగ్స్ అన్నీ కూడా పెట్టి మిగతా కమిటీలన్నీ కూడా వేసి మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను, కమిటీలు అన్నీ కూడా ఆ రోజే బయటకు పెట్టే అవకాశంగా ప్లీనరీలో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో డెఫినెట్గా త్వరలో మరొక ప్రపంచనాన్ని చూడబోతున్నాం జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో. ఈ లోపే చాలా అద్భుతాలు, చాలామంది నాయకుల భారీగా చేరికలు కూడా జనసేన పార్టీలో కొద్ది రోజుల్లోనే, అంటే ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపే చాలా అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే జనసేన పార్టీకి కనిపిస్తున్నాయి.